హలో అండి. వెల్కమ్ టు కూల్ డైరీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో, మీరందరూ ఏదైతే కోరుకుంటున్నారో, ఏవైతే విషెస్ ఉన్నాయో మీ అందరికి, మీరు ఏవైతే ఫుల్‌ఫిల్ అవ్వాలి, మీ లైఫ్‌లో ఎలా అయితే ఉండాలి అని కోరుకుంటున్నారో, అవన్నీ కూడా విషెస్ అన్నీ కూడా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని నేనైతే నా మెడిటేషన్‌లో రోజు యూనివర్స్‌కైతే ప్రేయర్ చేస్తున్నానండి. తొందరలోనే మీ లైఫ్‌లో ఒక చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. చక్కగా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి. చక్కగా మంచి డెసిషన్స్ తీసుకోవాలి. అన్ని విషయాల్లోనూ కూడా స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. సో, ఇప్పుడైతే యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయనేది రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. సో, ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో, మీకు గనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనుక రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు రెజొనేట్ అవ్వకపోయినా మేము చూస్తాము పర్వాలేదు అనుకుంటే తప్పకుండా చూడొచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ స్క్రీన్ పైన అయితే ఉంటుంది. సో, ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సేనండి. మీరు మనీ పే చేస్తే సేమ్ డేలోనే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఎవరికైనా అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను ఏదో ఒక టైంలో మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇంకా ఎవరైతే రీడింగ్స్ నచ్చుతున్నాయి అక్క, మాకు రెజొనేట్ అవుతున్నాయని నాకు కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. సో, నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే రీడింగ్స్ అవసరం అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే మనం కూడా ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో, ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నా, సొల్యూషన్ లేక ఇబ్బంది పడుతున్న అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్స్ అయితే కొంతవరకు యూజ్ అవుతాయి. సో, దాని వలన కూడా మనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేది లభిస్తుందండి. సో, ఆ విధంగా మీరు ఎవరొకరికి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అందువలన అందరికి అవసరమైన వాళ్ళందరికీ కూడా రీడింగ్స్ అయితే సెండ్ చేయండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఎవరికైనా గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి జాయిన్ అవ్వచ్చు. కానీ ఎవరైనా మళ్ళీ లెఫ్ట్ అవుదాము, గ్రూప్‌లో నుంచి మళ్ళీ వెంటనే లెఫ్ట్ అవుదామా అని ఒపీనియన్స్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వకండి. ఎందుకంటే అందులో నేను పోస్ట్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి లింకులు కానీ, లేదా నేనేమైనా వాయిస్ మెసేజ్ పెడితే అవి కానీ, లేదా నేనెప్పుడైనా లైవ్‌కొస్తే వాటి తాలూకు డీటెయిల్స్ కానీ, ఇట్లా అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఉండండి. లేదంటే మాత్రం జాయిన్ అవ్వకండి. జాయిన్ అయ్యి వెంటనే లెఫ్ట్ అవుతే మళ్ళీ పక్కన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. సో, ఎవరికైతే ఉండాలి అని ఉంటుందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఇంట్రెస్టెడ్ పర్సన్స్. సో, ఓకే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూసే ముందు మీ ఏదైతే మీ ఆరా ఉందో, మీలో ఏదైతే పవర్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీలో ఏదైతే నెగెటివ్ ఎనర్జీ ఉందో అదంతా బయటకి పంపించి, మీలో మంచి ఒక హ్యాపీ థాట్స్ ఉండేలాగా, మంచి ఒక కాన్ఫిడెన్స్ పెరిగేలాగా మీ ఆరానైతే క్లెన్స్ చేసుకున్నారండి. సో, ఇప్పుడైతే అందరూ కూడా మీరు ఐస్ ఓపెన్ చేసుకుంటారో, క్లోజ్ చేసుకుంటారో మీ ఇష్టం. నేను రోజు యాజ్ యూజువల్‌గా నేను రోజు ఏది చెప్తున్నానో అదే చెప్తాను. మీ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే రీడింగ్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. క్లెన్స్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది. సో, మీరలా మీ హార్ట్ ఓపెన్ చేసి చక్కగా మీరు హ్యాపీగా మూడ్‌లో అంటే మీరు నెగెటివ్స్‌ని గుర్తుపెట్టుకోకండి. పాజిటివ్స్‌ని అసలు ఏమి వద్దు. జస్ట్ మీరంతా హ్యాపీగా ఉన్నారు అంతే. మీకొక యూనివర్స్ నుంచి ఒక డివైన్ టైమ్‌లో హ్యాపీనెస్ దొరుకుతుంది. అట్లా ఉండండి.
అందరూ కూడా మీ ఆరాని అయితే క్లెన్స్ చేశారు అనుకుందాం. సో, ఇప్పుడైతే మీరు రెడీగా ఉండండి. యూనివర్స్ ఏం చెప్తుందో, యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుందో, అసలు డివైన్ మెసేజెస్ రూపంలో మీకు ఏం అందబోతున్నాయి. అందరూ హ్యాపీగా ఉండండి. కోరుకోండి. మంచి కోరికలు కోరుకోండి. మీ లైఫ్‌లో మంచి చేంజెస్ కావాలని యూనివర్స్‌కి అయితే ప్రేయర్ చేయండి. తప్పకుండా యూనివర్స్ మీకు రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందిస్తుంది. సో, మీ విల్ పవర్ అంటే మీరు ఎంత గ్రాండ్‌గా 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ సెలబ్రేషన్స్ చూపిస్తుంది. వావ్! వాండ్స్ ఎనర్జీ. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడైతే మీరు ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. మీరు ఏది కావాలి అనుకుంటున్నారో దాన్ని స్ట్రాంగ్‌గా యూనివర్స్‌కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే తప్పకుండా రైట్ మెసేజెస్‌ని రైట్ టైమ్‌లో మీకు అందించడం జరుగుతుంది. రైట్ టైమ్‌లో మీకేది జరగాలని మీరు కోరుకుంటున్నారో అది అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చారియట్. సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది మీ లైఫ్‌లో ఉండబోతుంది అనేది జస్ట్ తెలియచేస్తుంది యూనివర్స్. సో, చూసారు కదా! యూనివర్స్ ఒక చక్కటి రైట్ మెసేజెస్‌ని అయితే మీకు అందించడం జరిగింది. సో, చూద్దాం యూనివర్స్ ఏం చెప్పబోతుంది? ఎట్లాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది అనేది. ప్రతిదాన్ని కూడా అసలు పాజిటివ్‌గా తీసుకోండి. ఎందుకంటే మీకు మంచి జరగాలని ఆ ఇంటెన్షన్ మీలో ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా మీకు మంచి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీలో ఎందుకు జరుగుతుంది? నాకెందుకు ఇలా ఉంది? నాకు కరెక్ట్‌గా లేదు. నాకు ఏది కూడా సక్సెస్ లేదు అని మీలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ మైండ్ ఉందనుకోండి. ఆటోమేటిక్‌గా మీకు ఏది కూడా మంచిగా జరగదు. సో, యూనివర్స్ కూడా చూస్తుంది. మీ బిలీవ్ ఎంతుంది? మీరెంత బాగా బిలీవ్ చేస్తున్నారు అనేది యూనివర్స్ కూడా చూస్తుంది. సో, అందుకనే నేను పదే పదే సార్లు చెప్తున్నాను. మీరు చక్కగా బిలీవ్ చేయండి. చక్కగా స్ట్రాంగ్ ఎనర్జీస్‌తో ఉండండి అని. ఎందుకంటే నేను ఇక్కడ చూసారా కార్డ్స్ నేను తీయకుండానే పడిపోతున్నాయి. సో, యాక్చువల్‌గా నేను కార్డ్స్ అన్నీ ప్లేస్ చేసి అప్పుడు పెడతాను. కానీ ఈరోజు ఎందుకో కార్డ్స్ అన్నీ పడిపోతున్నాయి. సో, ఎవరో ఒకరు స్ట్రాంగ్ ఎనర్జీతో వాళ్ళ మనసులో ఏదో ఒకటి కోరుకుంటున్నారు ఇంటెన్షన్. ఇంటెన్షన్ అయితే నాకు అర్థమవుతుంది. సో, ఎప్పుడు కూడా ఆ ఇంటెన్షన్ ఉండడం మంచిదే. కానీ పాజిటివ్ ఇంటెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ విష్ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. మీరు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారట. నిజమేనా? నిజమే అయితే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఎందుకంటే మీరు కామెంట్ పెడుతుంటేనే నాకు అర్థమవుతది. మీరేం చెప్తున్నారు? అసలు మీకు రీడింగ్ అనేది మ్యాచ్ అయ్యిందా? లేదా? అనేది నా కామెంట్‌లో చెప్తేనే కదా నాకు అర్థమవుతది. సో, నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ కూడా నేను చూపిస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు అర్థం చేసుకోండి. సో, ఇప్పుడైతే రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. చూద్దాం ఏమేం కార్డ్స్ వస్తున్నాయి? అసలు ఎట్లా మీకు మెసేజెస్ అన్నీ యూనివర్స్ ఇస్తుంది అనేది. ఫస్టే మనం అనుకున్నాం 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి. అంటే సెలబ్రేషన్స్ అంటే మీరు కోరుకున్నవేదో మీ లైఫ్‌లో హ్యాపీ మూమెంట్స్ అయితే జరగబోతున్నాయి. ఐ నీ ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనిపిస్తుందా? మీకు 2 కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. నేనైతే కరెక్ట్‌గానే స్క్రీన్‌కి పెట్టాను. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ డివైన్ మెసేజ్ వచ్చి ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. మీ హోల్డ్ బ్యాక్ అంటే ఎవరైతే పర్సన్స్ మిమ్మల్ని కాదనుకోని వెళ్లారో, ఎవరైతే పార్ట్నర్ మీ విషయంలో కొంచెం మిస్టేక్స్ చేస్తూ, మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజమైన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రూగా హోల్డ్ బ్యాక్ చేయాలనుకుంటున్నారంట. అంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అంటే మళ్ళీ మీతో కలవాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ సెలబ్రేషన్స్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని నుంచి ఏదో ఒకటి ఆశించాలని అంటే ఇంకా మిస్టేక్స్ జరిగింది. ముందుకు వెళ్ళాము. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఏవో ఒకటి జరిగినియి. వాటన్నిటి నుంచి వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళిప్పుడు కోరుకుంటున్నారంట. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. నా నిజమైన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నాను. వెనక్కి తెచ్చుకొని హోల్డ్ చేసుకోవాలన్న నా మనసులో, నా చేతిలో హోల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని వారి మనసులో ఉందట. ఆ విధంగానే వారు సెలబ్రేషన్స్‌ని కోరుకుంటున్నారు. ఆహ్, మీతో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ చూస్తుంటే సెలబ్రేషన్ మూమెంట్ అంటే ఎవరికైనా పార్ట్నరు సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిన వాళ్ళు కానీ,
లేదా మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టిన వాళ్ళు కానీ, లేదా మీతో మాట్లాడకుండా కొంతవరకు మీ పక్కనే ఉంటూ కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, ఇట్లాంటి ఎవరైతే సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ పార్ట్నర్ మనసులో ఈ విధమైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అనేది డివైన్ మెసేజ్ రూపంలో అందిస్తుంది. సో, మీకు కూడా అదంతా కూడా ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా మీ పార్ట్నర్‌ని కోరుకుంటున్నారు. మీరు కూడా వాళ్ళ సెపరేషన్స్‌లోంచి బయటికి రావాలి. వాళ్ళు నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోంచి బయటికి రావాలని కూడా మీరు కోరుకుంటారంట. ఇవన్నీ కలిపి సెలబ్రేషన్ మూమెంట్లు అంటే మీకొక హ్యాపీనెస్ ఇచ్చే, మీకొక మనసుకి ఆనందం ఇచ్చే, మీకు ఎవరైతే నమ్మిన వాళ్ళుంటారో, మీరు ఎవరినైతే ఇష్టపడే వాళ్ళు అంటే మీ సోల్‌మేట్ కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిపి ఈ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలని మీరనుకుంటారట. అట్లనే మీ పార్ట్నర్ అయితే చేసిన తప్పులన్నీ నేను రియలైజ్ అవుతున్నాను. నేను ఇట్లాంటి సిట్యుయేషన్స్ నుంచి నేను బయటకొచ్చి నేను వాళ్ళని ఇలా చూసుకోవాలి అనుకుంటున్నాను. వాళ్ళ మీద నిజమైన అభిమానం, ప్రేమ ఏదైతే ఉందో దాన్ని నేను హోల్డ్ చేసుకొని ఉంచుకోవాలని కోరుకుంటున్నాను అన్నట్లు వారి మనసులో ఉందంట. ఇక ఎవరైతే కొత్తగా మీ లైఫ్‌లోకి రాబోతున్నారో, ఒకవేళ మీరు సింగిల్ అయితే ఇప్పటి వరకు మీ లైఫ్‌లోకి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో, వాళ్ళకి కూడా చాలా రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ 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 ప్రతి కదలిక, మీ ప్రతి సిట్యుయేషన్‌ని వాళ్ళు అబ్జర్వేషన్‌తో ఉంటారు. సో, మీ మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కానీ, మీ మధ్య జరిగే ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ, వాళ్ళేమనుకుంటున్నారంటే వాళ్ళవన్నీ కూడా ఆ ఫీల్ అంతే కూడా హోల్డ్ చేసుకొని అంటే దాచిపెట్టుకోవాలి అనుకుంటున్నారు. సో, అవి ఎప్పటికీ మర్చిపోలేని రోజులు. సో, వాటన్నిటిని కూడా మేము దాచిపెట్టుకోవాలనుకుంటున్నాం. వాటన్నిటిని కూడా మేము అట్లానే మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాం. ఇట్లాంటివి ఆలోచనలైతే మీ పార్ట్నర్ మనసులో, మీ సోల్‌మేట్ మనసులో ఉన్నాయట. సో, సెలబ్రేషన్స్ కోరుకుంటున్నారు. వాళ్ళు సెలబ్రేషన్స్ కోరుకుంటున్నారు. మీకు కూడా అలా రీయూనియన్స్ జరిగితే బాగున్ను, సెలబ్రేషన్స్ జరిగితే బాగున్ను. ఇట్లాంటివి మీకు కూడా ఆలోచనలైతే ఉన్నాయి. సో, లైఫ్‌లో మీకు ఇట్లాంటి చేంజెస్ అనేవి వస్తాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అందించడం జరిగింది గైస్. సో, ఇక ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్. అదే మనం ఆహ్, హెల్త్ పరంగా, డబ్బుల పరంగా, ఫైనాన్షియల్ మేటర్స్ పరంగా, ఇంకా జాబ్ రిలేటెడ్‌గా, ఇంకా బిజినెస్ రిలేటెడ్‌గా ఇట్లాంటి విషయాల్లో మాట్లాడుకున్నట్లయితే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి సెలబ్రేషన్స్ అంటే మీకు మంచి జాబ్ రావటం కానీ, లేదా మంచిగా మీ బిజినెస్ డెవలప్ అవ్వడం కానీ, లేదా మంచిగా మీ హెల్త్ రికవరీ అవ్వటం గానీ, లేదా మీరెవరికైతే అమౌంట్స్ ఇచ్చారో, ఆ అమౌంట్స్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావడం గానీ, ఇట్లాంటి సెలబ్రేషన్స్ అవన్నీ వచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు సెలబ్రేషన్ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తారు అనేది యూనివర్స్ ఇక్కడ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. చక్కగా యూనివర్సు మీరు కోరుకుంటున్నారు ఏదైతే దాన్ని ఇవ్వడానికి మీకు రెడీగా ఉంది. అట్లాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో జరగబోతున్నాయి. మీరు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి వ ఆహ్, అవన్నీ కూడా ట్రూ ఫీలింగ్స్ నిజమైన ఫీలింగ్స్ అన్నమాట. మాటలు, అబద్ధాలు కాదు. నిజమైన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ మధ్య గానీ, మీ మీ పార్ట్నర్ మధ్య గానీ, మీ మధ్య గానీ, మీ ఫ్రెండ్స్ మధ్య గానీ, మీ రిలేటివ్స్ మధ్య కానీ, మీరిష్టపడే వ్యక్తుల మధ్య కానీ ఏవైతే ఉన్నాయో, లేదా మీ మనసులో ఏవైతే నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయో, వాటన్నిటిని కూడా హోల్డ్ చేసి మీరు దాచిపెట్టుకోవాలి. మీ పార్ట్నర్ దాచిపెట్టుకోవాలి అని కోరుకుంటున్నారు. వాటితో సెలబ్రేషన్స్ మూమెంట్‌లో ఎంజాయ్ చెయ్యాలని కోరుకుంటున్నారనేది డివైన్ మీకు మెసేజ్ రూపంలో అందిస్తుంది. సో, నెక్స్ట్ చూద్దాం. ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. దానికోసమైతే ఇవి కోరుకుంటున్నారని మనం ముందే చెప్పాం కదా! సెలబ్రేషన్ మూమెంట్స్ కోరుకుంటున్నారంటే, వెంటనే ఇప్పటి వరకు సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. వెంటనే మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని యాక్సెప్టెన్సీ అడగలేరు కదా! సో, దానికోసం కొంత వాట్ డు యూ సీన్ ఇన్ మీ దానికోసం ట్రయల్స్ అయితే చేస్తున్నారట. వాట్ డు యూ సీన్ ఇన్ మీ మాలో ఏది మీకు నచ్చింది? నాలో ఏది నచ్చే లక్షణం ఉంది అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారట. అంటే వాళ్ళు సెపరేషన్‌లోకెళ్ళినా, వాళ్ళు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకెళ్ళినా మీరు ఆ పర్సన్‌ని కోరుకుంటూనే ఉన్నారు. సో, మీరు కోరుకుంటున్నారు అంటే వాళ్ళకి రియలైజేషన్ ఇప్పుడు జరుగుతుంది. సో, ఇక్కడ రియలైజేషన్ జరిగి సెలబ్రేషన్ మూమెంట్స్ జరుగుతాయని మనం అనుకున్నాం. సో, అట్లా జరిగినప్పుడు వాళ్ళు ఆ ప్రాసెస్‌ని మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి? మీ దగ్గర ఎలా నిజం చెప్పాలి? మీ దగ్గరికి వచ్చి జరిగిన దానికి ఎలా మిమ్మల్ని ఫర్‌గివ్ అడగాలి? ఎలా క్షమాపణలు కోరుకోవాలి? ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటూ మళ్ళీ నాలో వారికి నచ్చినదేముంది? ఎందుకు నన్ను ఇంతలా ఇష్టపడుతున్నారు? ఎందుకు నేనింత స్ట్రగల్‌కిచ్చినా, ఇంత పెయిన్ వాళ్ళకి వదిలేసినా, నేనింత మోసం చేసినట్లు వాళ్ళు సడెన్‌గా వదిలేసి వెళ్ళిపోయినా, నేను ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నా, వాళ్ళు నన్నెందుకు అంత ఇష్టపడుతున్నారనే క్వెషన్ వాళ్ళలో ఉంది అంట. ఇట్లా వాళ్ళ ఆలోచనలైతే ఉంటాయి అనేది డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ మీకు అందిస్తుంది.
సో, ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ట్రయల్స్ అయితే చేస్తూ ఉంటారట. మీ దగ్గరికి రావడానికి, మీతో మాట్లాడటానికి. ఆల్‌మోస్ట్ ఆ ట్రయల్స్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా దగ్గరికొచ్చే విధానంలోనే ఇక్కడ యూనివర్స్ అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది. అంటే ఎక్కడో లాంగ్ గ్యాప్‌లో ఉంటూ ట్రై చేస్తున్నారని కాకుండా గట్టిగానే ట్రై చేస్తారు. గట్టిగానే మీ దగ్గరికి రావాలని కోరుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా తొందరలోనే మీ లైఫ్‌లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే మీకు చక్కగా మెసేజ్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. సో, ఇంకా ఎవరైతే మీ లైఫ్‌లో ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కానీ, లేదా జాబ్ రిలేటెడ్‌గా కానీ, లేదా బిజినెస్ రిలేటెడ్‌గా, లేకపోతే హెల్త్ రిలేటెడ్‌గా మీరేదైతే చూస్తున్నారో ప్రాబ్లమ్, అట్లాంటి విషయాలలో కూడా మీకు చేంజెస్ వస్తాయని మనం ఇక్కడ చెప్తున్నాం. ఆ చేంజెస్ ఎట్లా స్టార్ట్ అవుతాయంట, మీలో ఒక మార్పు అనేది ఆహ్, మీ చుట్టూ ఉన్న పర్సన్స్ గమనిస్తూ ఉంటారట. ఎట్లా చేంజ్ అవుతున్నారు ఏంటి అని. మీరు ఏదైతే మారాలి మీ బిజినెస్‌ని సక్సెస్ చేసుకోవాలనుకోండి. దానికోసం మీరు చాలా ట్రయల్స్ చేస్తారట. ఆ ట్రయల్స్ ఎలా ఉంటాయి? సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయ్యే ట్రయల్స్ మీరు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ సక్సెస్‌ని పొందుతారు అనేది డివైన్ మెసేజెస్ ముందే ఇచ్చింది. సో, ఆ వేలో ఏమేమి జరుగుతున్నాయి? సక్సెస్‌ఫుల్‌గా మీ బిజినెస్‌ని సాధించడం కోసం అన్ని ఎఫర్ట్స్ మీరు పెడతారట. అలాగే మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకోవడం కోసం మీరు 8 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఏదైతే మీ ట్రయల్స్ ఉన్నాయో, మీ వర్క్ ఉందో, మీ యాక్షన్ ఉందో దాన్ని కంటిన్యూషన్‌గా చేస్తూనే ఉంటారట. ఎక్కడ ఆపరు. అంటే మనీ రావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఆ డబ్బుల కోసం మీ వంతుగా మీరు ఏదైతే ట్రయల్స్ చెయ్యాలో అవన్నీ చేస్తూ ఉంటారట. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కోరుకున్న ఏదైతే జాబ్ ఉందో, అట్లాంటి జాబ్‌ని మీరు ఇష్టపడే జాబ్‌ని మీరేదైతే కోరుకుంటున్నారో ఆ జాబ్‌ని మీరు పొందడం కోసం మీరేమి ఖాళీగా ఉండి, మీరేమి చెయ్యకుండా ట్రయల్స్ లేకుండా మీకిక్కడ సెలబ్రేషన్స్ రావని చెప్తుంది యూనివర్స్. మీరు అంత బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అంత బాగా ట్రయల్స్ అయితే చేస్తారు. 8 ఆఫ్ వాండ్స్ అనేది ట్రయల్స్ చేస్తారు. చేసాకే మీకిక్కడ సక్సెస్ వస్తుంది అనేది యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజెస్. సో, మీరు ఆ విధంగా హెల్త్ రికవరీ అవ్వటానికి మీ వంతుగా మీరు మెడికేషన్‌లోకి వెళ్ళటం కానీ, లేదా మీరేదైతే చేసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ గూడా మీరు ఫాలో అవ్వడం డైట్ ప్లాన్ ఫాలో అవ్వడం కానీ, లేకపోతే ఎక్సర్‌సైజెస్ కానీ, లేకపోతే మీరు మెడిటేషన్ కానీ ఇట్లాంటివి ఏదైతే మీరు చెయ్యాలో అవన్నీ కూడా మీ ఎఫర్ట్స్ మీరు పెడతారు. మీ ఎఫర్ట్స్ పెట్టి మీరు సక్సెస్‌ఫుల్‌గా మీరు మీ మీరనుకున్నది సాధిస్తారు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళ సంగతిని మీరు మాలో ఏం చూడాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరైతే లాస్ చేద్దాము, మిమ్మల్ని ఎవరైతే కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దాం ఇట్లా ఆలోచించిన పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ ట్రయల్స్ సక్సెస్ అయ్యేటప్పుడు వీళ్ళు ఏమైనా మాకు క్రియేట్ చేస్తారా? డిస్టర్బెన్స్ చేస్తారా? ఇట్లాంటి ఆలోచనలు మీలో ఉంటాయి. సో, మీరు మాలో ఏం కోరుకుంటున్నారు? మీరు మాలో ఏం చూడాలనుకుంటున్నారు? అనేది మీ క్వెషన్ కింద ఉంటుందంట. సో, చూసారు కదా! యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఎంత చక్కటి మెసేజెస్‌నయితే అందిస్తుందో. సో, నెక్స్ట్ చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ దిస్ లవ్ ఈజ్ క్రేజీ. కనిపిస్తుందనుకుంటున్నాను. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఎలా ఉందంటే, మనం మాట్లాడుకున్నాం కదా! ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఫస్టే. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో, పాస్ట్‌లో మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిన పర్సన్సు, మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో పెట్టిన పర్సన్స్, వీళ్ళందరూ వెనక్కి వస్తారు. వచ్చాక మీరు దానికోసం చాలా ట్రయల్స్ చేస్తున్నారు. దానికోసం మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలా ట్రయల్స్ చేస్తున్నారు. వస్తారు. వాళ్ళ లైఫ్ మీరు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అవి మీరు హోల్డ్ చేయగలుగుతారంట. అంటే మీ చేతిలో పట్టుకోగలుగుతారు. ఇంతకుముందు మీకు పక్కనే ఉన్నా కూడా వాళ్ళు మీ మీద ఎఫెక్షన్ చూపించడం కానీ, ఇట్లాంటివేమీ జరగకపోతుండే. కానీ ఇప్పుడు మీద ఎలా ఉంటుందంటే ఇక మీదట మీరు ఎమోషనల్‌గా మీరేదైతే లవ్‌ని కానీ, ఎఫెక్షన్ కానీ మీ సోల్‌మేట్ నుంచి కోరుకుంటున్నారో అవన్నీ మీకు దక్కబోతున్నాయి. ఇంకొకటేంటంటే దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ అనుభూతి ఏదైతే ఉందో అది క్రేజీగా ఉంటుందంట. అంటే రోజు రోజుకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఉంటుందంట. ఇక ఎవరైతే కొత్తగా మీ లైఫ్‌లోకి వస్తారు అని అనుకుంటున్నారో, అట్లాంటి పర్సన్స్ కూడా మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు వాళ్ళ ప్రేమను పొందుతారు. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు. వాళ్ళెట్లా ఉంటారంటే, ప్రతి నిమిషం మీతో క్రేజీగా ఫీల్ అవుతారంట. మీరేం మాట్లాడుతున్నా, మీరేం చేస్తున్నా, మీరు ఎట్లా ఉన్నా కూడా వాళ్ళకి ఒక కొత్తగా అనిపిస్తారట. ఆ విధంగా అట్లాంటి మైండ్ సెట్‌తో మీ లైఫ్ అయితే రన్ అవుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. సో, ఎలా ఉంటుందంటే హ్మ్.
చక్కగా చేతికి అందుతుంది. ఎక్కడో ఉండి ఇక్కడ ఏదైతే ట్రైల్స్ చేశారో ఆ ట్రైల్స్ తాలూకు ఇంపాక్ట్ అంతా ఎలా ఉంటుందంటే చక్కగా చేతిలో హోల్డ్ చేసుకోగలుగుతారు. హోల్డ్ చేసుకొని హ్యాపీగా నేను ఇది పొందాను. ఎమోషనల్ కనెక్షన్స్‌లో నేను ఇది దక్కించుకోగలిగాను అనే ఒక హ్యాపీనెస్ మీకైతే దక్కుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ గైస్. సో, అట్లాంటి మెసేజెస్ అన్నీ మీకు యూనివర్స్ చక్కగా అందించడం జరుగుతుంది. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అండ్ ఎమోషనల్ కనెక్షన్స్ స్ట్రాంగ్. చాలా చాలా బావుంటుంది. మీ ఫ్యూచర్ మంచిగా మారబోతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ ఇస్తుంది. సో, ఎవరైతే ఇప్పుడు ఎమోషనల్ కనెక్షన్స్ మాట్లాడుతున్నాం మనం. ఇక ఎవరైతే రిలేషన్స్ విషయం కాకుండా బిజినెస్ విషయం కానీ, లేదా మీ హెల్త్ విషయంలో కానీ, లేదా మీ జాబ్ రిలేటెడ్‌గా లేకపోతే మీ కెరియర్, డబ్బులు, మీ ఫైనాన్షియల్ మేటర్స్ విషయంలో చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీకు కలిగే ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో అంటే మీరు ఆల్‌మోస్ట్ ట్రైల్స్ చేస్తారు. మీరు సక్సెస్‌ని రీచ్ అవుతారు. మీరిక్కడ సెలబ్రేషన్స్ చేస్తారని యూనివర్స్ ముందే డివైన్ మెసేజెస్ ఇచ్చింది. సో, ఎట్లా ఉంటుందంటే మీరు అనుకున్న జాబ్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్యాచ్ చేయగలుగుతారు. అది మీరు కోరుకున్నట్టుగా ఏదైనా మంచి సాలరీ వచ్చే జాబ్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే మీరు కోరుకున్న మంచి మీకు ఇంట్రెస్టెడ్ జాబ్ అయినా అయ్యుండొచ్చు. ఇట్లా ఎవరైతే బిజినెస్‌లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారో మీ బిజినెస్‌లో సక్సెస్‌నైతే మీరు క్యాచ్ చేయగలుగుతారట. ఆ ఫీలింగ్స్ అనేవి మీకెలా ఉంటాయంటే మీరు మీ బిజినెస్‌ని లవ్ చేస్తారు. మీరు మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో జాబ్ అయితే జాబ్‌ని లవ్ చేస్తారు. మీ హెల్త్ అయితే హెల్త్‌ని లవ్ చేస్తారు. మీ మనీ అయితే మనీని లవ్ చేస్తారంట. ఆ ఫీలింగ్స్ మీ దగ్గరికి అవన్నీ వస్తూ అవన్నిటిని మీరు ఆ సక్సెస్‌నంతా హోల్డ్ చేసినప్పుడు హెల్త్ పరంగా అయితే హెల్త్‌ని కూడా చక్కగా రికవరీ చేసుకుంటారట. మనీని ఎవరికైనా ఇచ్చున్నా వాటిని గూడా రికవరీ చేసుకోగలుగుతారట. అన్నీ మీ మీ మనీ ఏదైతే ఉందో అది మీ చేతిలో ఉంటుంది. అట్లా మీకు డివైన్ మెసేజెస్ యూనివర్స్ ఇస్తుంది. సో, ఆ విధంగా ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటేనంట, మీకు వాటి మీద ఒక క్రేజీ లవ్ అంటే మీరు వాటిని ప్రేమిస్తారు. మీ ప్రొఫెషన్‌ని మీరు ప్రేమిస్తారు. మీ బిజినెస్‌ని మీరు ప్రేమిస్తారు. సో, ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే క్రేజీగా ఉంటుందంట. నేను ఇంకా మంచిగా ముందుకెళ్ళాలి. నేను ఇంకా సక్సెస్ కావాలి. ఇదంతా నాకు కొత్తగా ఉంది. నేను అనుకున్నది సాధించాలి. ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలి అన్నట్లు ఒక క్రేజీ ఫీలింగ్ ఉంటుందంట. మీరనుకున్నవన్నీ కూడా సక్సెస్‌గా మీరు పొందుతారు. ఇంకా క్రేజీ ఫీలింగ్ కూడా మీలో ఉంటుంది అనేది చక్కగా డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో, చూసారు కదా! యూనివర్స్ ఎంత చక్కటి మెసేజెస్ అయితే ఇస్తుందో. నెక్స్ట్ చూద్దాం ఇంకేమి. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఐ విష్ టు బి లైక్ యూ. కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఒక కింగ్ పొజిషన్‌లో అంటే చక్కగా ఫైనాన్షియల్ డబ్బుల విషయాల్లో కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ విషయాల్లో కానీ నిన్న కూడా ఈ కార్డొచ్చింది. అంటే చూస్తున్న వాళ్ళలో ఎనర్జీస్ ఎవరికో రెజొనేట్ అవుతున్నాయి. ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. మీరు ఈ పొజిషన్‌కి వెళ్ళబోతున్నారు అనేది యూనివర్స్ పదే పదే చెప్తుంది. లేదంటే నిన్నొచ్చిన కార్డ్స్ ఈరోజు ఎందుకొస్తాయి మళ్ళీ? కొన్ని కార్డ్స్ రిపీట్ అయ్యాయి. అంటే అసలు యాక్చువల్‌గా ఏ కార్డ్ తీస్తామో మనకు కూడా తెలీదు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో రిపీటెడ్ కార్డ్స్ వస్తున్నాయంటే మీ లైఫ్‌లో ఖచ్చితంగా ఈ చేంజెస్ అనేవి యూనివర్స్ ఇవ్వబోతుంది అనేది మీరు గమనించండి. సో, కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఎలా కోరుకుంటున్నారో అట్లా మీ లైఫ్ అయితే ఉండబోతుంది. ఒక కింగ్ పొజిషన్‌లో మీరు అంటే ఒక సుపీరియర్ పొజిషన్‌లో మీకు అన్ని హై క్వాలిఫికేషన్స్‌తో మీకు ఏది కావాలనుకుంటారో లవ్‌ని, మీ ప్రేమని కానీ, మీ ఎమోషనల్ కనెక్షన్స్‌ని కానీ ఆ రేంజ్‌లో మీరు పొందగలుగుతారట మీ పార్ట్నర్ నుంచి. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీ డబ్బుల విషయాల్లో కూడా మీరు కింగ్ అంటేనే తెలుసు కదా! అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్‌కే కాదు అన్నింటికి కూడా రాజు రాజే. ఆ విధంగా మీరు అట్లా ఉండగలుగుతారు. హెల్త్ పరంగా కూడా మీరు కింగ్ పొజిషన్‌లో ఉండగలుగుతారు. అంటే హెల్త్ రికవరీ చేసుకుంటారు చక్కగా. ఇంకా మీరు ఇతరులకు సజెషన్స్ ఇచ్చే స్టేజ్‌కి మీరు వెళ్ళగలుగుతారు. ఈ హెల్త్ ప్రాబ్లమా? దీనికి ఇది వాడితే బావుంటుంది. దీనికి ఇట్లా జరిగితే బావుంటుంది అన్నట్లు మీ యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉండడం అయితే జరుగుతుందట. నెక్స్ట్ చూస్తే మీరు ఏదైతే జాబ్ రిలేటెడ్‌గా చేస్తున్నారో, మీ జాబ్ మీకు అంత సెక్యూర్డ్ జాబ్‌ని పొందుతారు. అంత మంచి హై పీక్ స్టేజ్‌లో ఉన్న జాబ్‌ని మీరు పొందుతారు. మీరంత హ్యాపీనెస్‌ని మీరు పొందుతారు అనేది ఇక్కడ తెలిసింది. ఇక బిజినెస్‌ని కూడా అదే విధంగా డెవలప్ చేయగలుగుతారట. బిజినెస్‌లో కూడా ఇప్పటి వరకు ఏదైతే లాస్‌లు లేకపోతే ఇట్లాంటివి మేము అనుకున్నట్టు ముందుకు వెళ్ళట్లేదు ఏదైతే అనుకుంటున్నారో అవన్నిటిని పక్కన పెట్టి మీరు ఒక కింగ్ పొజిషన్‌లో మీ బిజినెస్‌లో మీరే రాజు అన్నట్టు మీ లైఫ్‌లో మీరు ముందుకి ఆ బిజినెస్‌ని తీసుకెళ్ళటం, చక్కగా సక్సెస్‌ని పొందటం, ఇట్లాంటివి మీ చేతిలో అన్నీ ఉండబోతున్నాయి. అవన్నీ మీకు రాబోతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుందట. ఇంకా ఐ విష్ టు బి లైక్ యూ.
ఇంకా మీరెలా ఉండాలనుకుంటున్నారు? ఈ కింగ్ లాగే నేను ఇట్లా ఈ విధంగా ఒక మంచి పొజిషన్‌లో ఏదైతే నేను కోరుకుంటున్నానో, ఆ పొజిషన్ నేను పొందిన పొజిషన్‌ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాను. ఇంకా మీ రోల్ మోడల్ ఎవరైతే ఉంటారో, మీకు ఇంకా ఎవరైతే మంచిగా అనిపిస్తారో, అట్లాంటి పర్సన్‌ని మీరు రోల్ మోడల్‌గా తీసుకొని, నేను ఇంకా ఇట్లా మారాలి, నేను ఇంకా ఇట్లా చేంజ్ అవ్వాలి, నేను ఇంకా ఇంత మంచిగా నా స్టెప్స్ తీసుకోవాలి. ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడైనా జరుగుతున్నది జరుగుతుంది. కానీ ఎక్కడ ఆపే సిట్యుయేషన్స్ లేవు. ఎవరికో బాగా రెసొనేట్ అవుతుంది రీడింగ్ అని నాకైతే అర్థమవుతుంది. ఎవరైనా ఇట్లాంటి చేంజెస్ మేము కోరుకుంటున్నాము. ఇట్లాంటి చేంజెస్ మా లైఫ్‌లో స్టార్ట్ అయినియి అని అనుకుంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్‌లో తెలియచేయండి. అట్లాంటి విధంగా మీకు చేంజెస్ అయితే త్రూ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు యూనివర్స్ అయితే అది అందిస్తుంది. అంటే మీరు ఖచ్చితంగా మీలో ఎవరో చూసే వాళ్ళలో మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. చూసే వాళ్ళలో మీ ఎనర్జీస్ అయితే రెసొనేట్ అవుతున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. మీకు గనుక ఇట్లాంటి చేంజెస్ ఏమైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్‌లో తెలియచేయండి. లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి గైస్. సో, నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమొచ్చిందో అనేది. కింగ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్‌లీ. ఎప్పుడైతే మీరు ఇక చూసుకుందాం. మళ్ళా ఎవరైతే రిలేషన్‌షిప్ మాట్లాడుకుంటున్నారో, రిలేషన్‌షిప్ వైస్ చూస్తున్నారో అట్లాంటి వాళ్ళు. ఎలా ఉందంటే కింగ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. ఎప్పుడైతే మీరు కొంచెం స్ట్రగల్ ఎనర్జీని ఫేస్ చేశారో పాస్ట్‌లో, ఆ టైం గురించి మీరు ఏం ఆలోచిస్తారంటే, నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకొనుంటే, నేను ఈ విషయాన్ని ఇంకోలా హ్యాండిల్ చేసేవాళ్ళని అని మీరు అనుకుంటారట. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు కానీ, మీ సోల్‌మేట్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, లేకపోతే మీ మీ పార్ట్నర్ మీ విషయంలో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకెళ్ళడం, సెపరేషన్‌లోకెళ్ళడం, లేక థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లోకెళ్ళడం ఇట్లాంటివన్నీ మీకు తెలుసు. సో, తెలిసేటప్పుడు ఇక్కడ స్వార్డ్ ఎనర్జీ ఎలా అంటే ఒక కత్తి పట్టుకొని ఒక పర్సన్ కూర్చునుంటారు. ఏమనుకుంటారంటే ఏం చెప్తూ ఉంటారంటే మీరు మీ పార్ట్నర్‌కి కూడా తెలుసు ఇవన్నీ. నేను గనక కరెక్ట్‌గా నేను ఆ టైంలోనే నేను ఆహ్ రైట్ డెసిషన్స్ తీసుకొనుంటే ఈ విషయాలన్నిటిని కూడా ఇంకోలా హ్యాండిల్ చేసేవాళ్ళం. అంటే ఇంకోలా హ్యాండిల్ చేయడం అంటే మిమ్మల్ని అక్కడే వదిలేసేవాళ్ళం. మీ మీ ప మీ విషయాన్ని మీరు చేసిన మిస్టేక్స్‌ని మేము ఇంకోలా ఖండించేవాళ్ళం అన్నట్లు మీ ఆలోచన, మీ మాట ఆ విధంగా ఉంటుందంట. అంటే ఎవరైతే మీ 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 పట్ల తప్పు చేశారో, ఎవరైతే మీ పట్ల కొంతవరకు మీకు పెయిన్ అయితే మిగిల్చారో వాళ్ళని మీరు ఖండించే విషయంలో కూడా మీరు స్ట్రాంగ్‌గా ఉంటారని అర్థం చేసుకోండి. సో, అట్లాంటి డెసిషన్స్ విషయంలో కూడా మీరు స్ట్రాంగ్‌గా ఉంటారట. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్సు లేదా హెల్త్ మ్యాటర్సు లేదా జాబ్ రిలేటెడ్ లేదా బిజినెస్ రిలేటెడ్ ఇట్లాంటి విషయాల్లో కూడా మీ డెసిషన్స్ ఆ విధంగానే ఉంటాయండి. ఎట్లా ఉంటాయంటే ఎవరైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేశారో హెల్త్ పరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, మిమ్మల్ని డీమోటివేట్ చేయడం ఇట్లాంటివి వారు లేదు జాబ్ రిలేటెడ్‌గా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మీకు జాబ్ రానివ్వకుండా చేయడం, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసేయడం, లేకపోతే ప్రమోషన్స్ ఇవ్వకుండా చేయడం, లేదా మీ బిజినెస్‌ని తొక్కేయాలని చూడటం, మీ బిజినెస్ డెవలప్ అవ్వకుండా చూడటం, ఇట్లాంటివి ఎవరైతే చేసారో, లేదా మీ మనీ మీకు రాకుండా జరిగేలా చూడటం, మీ మనీని మీకు ఇవ్వకుండా ఏడిపించడం, ఇట్లాంటివి ఎవరైతే చేశారో వాళ్ళకి విషయంలో మీరు ఎంత కింగ్ పొజిషన్‌లో ఉండి కింగ్ అన్నీ చేస్తారు కదండీ! ఎట్లా ఉంటుంది? కింగు ఆహ్, వాళ్ళ ప్రజలు వాళ్ళకి ఎవరైతే వాళ్ళ మీద డిపెండెన్స్ ఉంటారో, అంటే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైన నీడ్స్‌కి ఫుల్‌ఫిల్ చేస్తారు. తప్పు చేసిన వాళ్ళని పనిష్మెంట్‌ని అలా ఇస్తారు. ఇక్కడ మీ పొజిషన్ కూడా ఆ విధంగానే ఉంటుందంట. ఎలా ఉంటుందంటే, నేను కరెక్ట్ వేలో నేను ఆలోచిస్తున్నాను. నేను గనక ఆ టైంలో నేను కరెక్ట్‌గా ఇంకా నా ఏదైతే నేను డెసిషన్ తీసుకోవాలో, ఆ డెసిషన్స్ కరెక్ట్‌గా తీసేసుకొని ఉండుంటే, మీరు వేరేలాగా ఉండేవారు అని మీరు వాళ్ళని ఒక వార్న్ చేసే స్టేజ్‌కి అంటే ఒక వార్నింగ్ ఇచ్చే స్టేజ్‌లో మీరు మీ మీ మాట గాని, అంటే ఇంకొకసారి మిమ్మల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయడం కానీ, ఇట్లాంటివి లేకుండా ఒక స్ట్రగల్ ఎనర్జీతో వాళ్ళని ఎదుర్కొనే ఆలోచన మీలో ఉంటుందంట. ఆ విధంగా మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తారు ప్రతీదీను. ఒక స్ట్రాంగ్ మోటివేషన్‌తో ఉంటారు. అదే విధంగా మీరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఇంకెవరైనా చూస్తారేమో అన్నట్లు ముందుగానే మీరు తెలివిగా మిమ్మల్ని ఎవరైతే పాస్ట్‌లో బాధ పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని పెయిన్ ఫీల్ చేశారో వాళ్ళకి ఎప్పటికప్పుడు వార్నింగ్స్ అనేవి ఇస్తూ ఉండేలాగా మీ బిహేవియర్ అయితే ఉంటుంది. మీ ఆలోచనలయితే ఉంటాయి. అనేది డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ మీకు పంపిస్తుంది. సో, చూసారా మీ క్యారెక్టర్‌లో ఇంత మార్పు అనేది జరుగుతుందంట. ఆటోమేటిక్‌గా వచ్చింది కదా హ్యాపీనెస్ అని అందులోనే కూర్చొని ఎంజాయ్ చేయరు. ఆ హ్యాపీనెస్‌తో పాటు ఇంకొకసారి మీరు మా జోలికొస్తే మీకెట్లా ఉంటుందో అంటే, నేను డిఫరెంట్‌గా హ్యాండిల్ చేస్తాను. నేను ఇంకా వేరేలాగా హ్యాండిల్ చేసి ఉండేవాళ్ళం. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని మీరు వాళ్ళ ముందు ఎక్స్‌ప్రెస్ చేసే సిట్యుయేషన్స్ మీకు
జరుగుతాయి. మీరు చేయగలుగుతారు అనేది డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. యూ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ. మీ పార్ట్నర్‌కి ఇప్పుడు మీకు అలా అనిపిస్తుందంట. ఎలా అనిపిస్తుంది? అనిపించిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ వస్తాయి. ఈ సెలబ్రేషన్స్ వచ్చిన తర్వాత ముందు ఇవన్నీ ఇట్లా ఆటోమేటిక్‌గా జరిగిన తర్వాత ఇదొస్తుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్. సో చూసారా? ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ రావటం, ఇక్కడ ట్రయల్స్ చేస్తున్నారు. మళ్ళీ మీరేమనుకుంటారో అని కొంత ఆలోచిస్తున్నారు. కానీ కొంచెం షై ఫీల్ అవుతారు, తడబడతారు, చేసిన మిస్టేక్స్ లోపలుంటది. మీరు కూడా చెప్తారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఇంకెవరైనా మాకిచ్చుంటే లేదంటే మేము కనుక కరెక్ట్‌గా రియాక్ట్ అయ్యుంటే మీరు వేరేలా ఉండేవాళ్ళు అని. మీ పార్ట్నర్‌కి మీరెలా అనిపిస్తారంటే ఇప్పుడు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనిపిస్తారట. అంటే ఇక అయన్నీ చూసొచ్చిన తర్వాత ఆల్‌మోస్ట్ అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, వేరే వాళ్ళ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళటం, థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నవాళ్ళు. లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాటలే వినటం, లేదా వాళ్ళ రిలేటివ్స్ మాటలు వినటం, ఇట్లాంటివన్నీ చూసొచ్చి, లేదా మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టడం, లేదా మీతో కాంటాక్ట్‌లో లేకపోవడం, లేదా మీ పక్కనే ఉంటూ గూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం. ఈ పర్సన్ మాకేంటిలే అన్నట్టు ఉండడం. ఇవన్నీ చేసిన పర్సన్‌కి ఇప్పుడు మీరెలా అనిపిస్తారంటే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనిపిస్తారంటే ఎందుకంటే మొత్తం పవర్స్ అన్నీ మీ చేతిలోకొచ్చింది. యూనివర్స్ మీకు అలాగా టర్న్ అనేది జరుపుతుంది. సో, ఎలా ఉంటుంది? ఒక్కోసారి కింద పడిన పర్సన్ మళ్ళీ పైకి లేచి చక్కగా ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తారు. సో, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని బ్లేమ్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని వద్దనుకున్నారో వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళే మిమ్మల్ని కోరుకుంటారు. వాళ్ళే మీకు ఎలా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కదా వాళ్ళకి తెలుస్తుంది. అరే! ఇక్కడ ఉన్నంత లవ్ గాని, ఎఫెక్షన్ గాని ఇక్కడ దొరకట్లేదు. సో, మేము తప్పు చేసాము. మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కరెక్ట్ మాకు. మాకున్న ఫీలింగ్సే కరెక్ట్. వాళ్ళు మా మీద చూపించిన లవ్వు, ఎఫెక్షనే జెన్యూను. అదే ట్రూత్. ఇదంతా అబద్ధం అనేది, ఇదంతా ఫేక్ అనేది వాళ్ళకి తెలిసి, వాళ్ళకెలా అనిపిస్తుందంటే మీ దగ్గరికి రావటం, మీతో వాళ్ళ మనసులో మాటలన్నీ ఏదైతే వాళ్ళు రియలైజ్ అయ్యారో అవన్నీ చెప్పడం, మీ నుంచి వాళ్ళు నువ్వే నాకు అసల డిఫరెంట్ అందరికంటే డిఫరెంట్ పర్సన్ నువ్వు అని ఒప్పుకోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజ్ రూపంలో ఇస్తుంది. సో, చూసారు కదా ఎట్లా ఉందో చేంజ్ అనేది. కానీ ఎవరో రెజొనేట్ అవుతుంది. ఎవరో ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చక్కగా నిన్నొచ్చింది, ఈరోజొచ్చింది అంటే మీ లైఫ్‌లో ఈ చేంజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది డివైన్ మెసేజెస్ గైస్. సో, నెక్స్ట్ చూస్తే ఎవరికైతే మీకు మీ లైఫ్‌లో హెల్త్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, జాబ్ రిలేటెడ్‌గా ఇట్లా చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరొక డిఫరెంట్ పర్సన్ లాగా అనిపిస్తారు. ఎందుకంటే మీ సక్సెస్ మీ చేతిలో ఉంది. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. "అరెరే! నీ హెల్త్ ఇంత పాడైనా నువ్వు భలే రికవరీ అయిపోయావే! నువ్వు చాలా డిఫరెంట్ పర్సన్‌వి అనుకున్నది సాధించావు" అన్నట్లు. "అరే! ఇంత జాబ్ రాలేదు అనుకున్నావు గానీ మంచి జాబ్‌ని కొట్టేసావే చక్కగాన" అన్నట్లు అప్రిషియేట్ చేస్తారు. అందరిలోనూ డిఫరెంటే నువ్వనుకున్నది సాధించావే అన్నట్టు చూస్తారు. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే బిజినెస్ రిలేటెడ్‌గా. అరే! బిజినెస్‌లో అంత లాస్ అయిపోతావేమో అనుకున్నాం. ఇంత ప్రాఫిట్స్ వచ్చినట్లు చేసుకున్నావే. బిజినెస్‌ని అంత సక్సెస్ చేయలేవేమో అనుకున్నాం. కానీ అనుకున్నది సాధించావు. నువ్వు చాలా డిఫరెంట్ పర్సన్ అని అప్రిషియేట్ చేస్తారట. నెక్స్ట్ ఎవరైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో అరే! ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఇంక నీకు రికవరీ ఉండదు. వాళ్ళు నీకు ఇవ్వరేమో అనుకున్నాం. కానీ బానే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోగలిగావు అని అప్రిషియేషన్ దొరుకుతుందంట. ఈ విధంగా మీ లైఫ్‌లో ఒక చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్‌లో మీకంతే అందించడం జరుగుతుంది గైస్. సో, చూసారు కదా రీడింగ్ ఎంత చక్కగా పాజిటివ్‌గా వచ్చిందో. తప్పకుండా హోప్‌ఫుల్‌గా ఉండండి. ఎవ్వరు కూడా నిరాశ అనేది పడొద్దు. మెయిన్ నేను చెప్తుంది. ఎవ్వరు కూడా నిరాశ పడొద్దు. నాకిది జరగట్లేదు అని అనుకోవద్దు. తప్పకుండా మీ లైఫ్‌లో మీకనేది ఒక మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే చూస్తున్న ఉంటుండగానే చక్కగా నిన్న కూడా నాకు ఎవరో మెసేజ్ చేశారు ఒక పర్సను. వాళ్ళ సోల్‌మేట్‌తో ఆహ్, కాల్ అయితే వచ్చిందంట. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకైతే చెప్పారు. నేను మర్చిపోతున్నాను. ఇక్కడ ఇట్లా కూర్చోంగానే నేను రీడింగ్‌లోకి వెళ్ళిపోతాను. సో, నా రీడింగ్ మీద కాన్సంట్రేషన్ తప్ప నేను ఇవి ఫీడ్‌బ్యాక్స్ చెప్పడం మర్చిపోతున్నాను. సో, వాళ్ళ పర్సన్ చాలా రోజుల నుంచి మాట్లాడట్లేదు. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎట్లా ఏంటి అని అనుకుంటుండగానే పర్సనే కాల్ చేసి నేను మిస్టేక్ చేశాను. మళ్ళీ మనం ముందులా ఉందాము. ఇట్లాంటివన్నీ చెప్పారట. నాకు జస్ట్ మెసేజ్ చేశారు. సో, నేను అయితే హ్యాపీ ఫీల్ అయ్యాను.
మీ అందరి లైఫ్‌లో కూడా ఇట్లాంటి చేంజెస్ వస్తాయి. మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో సెటిల్ అవుతారు. చక్కగా మీ కెరియర్‌లో సెటిల్ అవుతారు. బిజినెస్ బాగా రన్ అవుతుంది. మీరు అనుకున్నవన్నీ సక్సెస్‌ఫుల్‌గా సాధిస్తారు. కొంతవరకు హోప్ అంటే నమ్మకం అనేది ఉండదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు ఏదైనా చేయగలరు అనే ఒక నమ్మకం ఎప్పుడైతే మీ మీద ఉంటుందో, మీరు ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్‌ని పొందేసినట్టే. ఎందుకంటే సగం నెగెటివ్ ఎనర్జీ అక్కడే పోతుంది. సో, మీ మీద మీకు పాజిటివ్ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్‌లో పాజిటివ్‌నెస్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. సో, మీరు ఆ విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వకండి. నేను సూపర్, నేను గుడ్, నేను అన్నిట్లోనూ నేను పర్ఫెక్ట్, నేను కరెక్ట్‌గా చేస్తాను. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి. మీరు పాజిటివ్‌గా ఉంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయగలుగుతారు. పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. మీకు ఏ బాధ్యతలైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుకోగలుగుతారు. బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తికి హక్కులు కూడా ఆటోమేటిక్‌గా దొరుకుతాయి. మీ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే మీరు నిర్వర్తించకుండా, మీరు ఒక ఆలోచనలోను, ఒక బాధలోను ఉండిపోతారో, మీ రైట్స్ మీరు ఎప్పుడు కోల్పోతారు. సో, బాధ్యతలు ఎప్పుడైతే కరెక్ట్‌గా నిర్వర్తిస్తున్నారో, మీ హక్కులు అనేవి అంటే మీకేదైనా కావాలి అనుకుంటే అది యూనివర్స్‌ని అడగడానికి మీకు రైట్ ఉంటుంది. మీ చుట్టూ ఉన్న పర్సన్స్ ఎవరి ద్వారా అయితే మీకు ఆ హక్కు దొరుకుతుందో వాళ్ళని మీరు డిమాండ్ చేసి అడగడానికి దొరుకుతుంది. సో, అందుకనే చెప్తున్నాను. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ చేయాలంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు హెల్తీగా ఉండాలి. మీరు పాజిటివ్‌గా ఉండాలి. సో, ఇవన్నీ మీకు ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే మీ మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇప్పుడైతే రీడింగ్ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఆహ్, యూనివర్స్ మీకు ఏంజెల్స్ మెసేజెస్ ఏం పంపిస్తుందో చూద్దాం. మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఒక సన్‌లైట్ లాగా వెలిగిపోతూ ఉంటుందంట. అంటే మీరు కావాలి అని కోరుకున్నది ఎప్పుడు కూడా ఒక డల్‌గా, ఒక చీకటిగా ఉండదంట మీ లైఫ్‌లో. మీరు కోరుకున్నదంతా ఒక సన్‌లైట్ లాగా వెలిగిపోతూ ఉంటుంది. దానికి కావాల్సిన లైటింగ్ అంతా కూడా ఏంజెల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. ఏంజెల్స్ ఏం చెప్తున్నాయి? పవర్ ఆఫ్ ప్రేయర్ అంట. అంటే మీరు ఏంజెల్స్‌కి మీకేం కావాలో అవి అడగండి. ప్రేయర్ రూపంలో ఏంజెల్స్‌కి మీరు పంపించండి. సో, ఏంజెల్స్ తప్పకుండా మీకు మీ ప్రేయర్ విని మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వబోతున్నాయి. వితిన్ ఎప్పుడైతే మీరు ఇవన్నీ కోరుకుంటారో, వెంటనే కూడా మీకు ఏంజెల్స్ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏంజెల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఏంజెల్స్ మీకేం కావాలో ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ ఏంజెల్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకైతే అందించాయి గైస్. సో, చూసారు కదా! ఎంత మంచి మెసేజెస్ మీ ఏంజెల్స్ మీకిస్తున్నాయో. ప్రేయర్ రూపంలో అందించమని చెప్తున్నాయి. అంటే ఎవరో ఒక ప్రేయర్ తగ్గిస్తున్నారు. మీరు కోరుకున్నది కూడా సక్సెస్‌ఫుల్‌గా మీరెట్లా చూస్తారంటేనంట, చక్కగా సన్‌లైట్ ఎలా అయితే ఉంటుందో, ఆ విధంగా మీ లైఫ్‌లో మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి అనేది ఏంజెల్స్ చెప్తున్నాయి. ఏంజెల్స్ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఏంజెల్స్ మీకు ప్రతీది కోరుకున్న ప్రతీదీ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయట. ఐ యామ్ డిజర్వింగ్ ఆఫ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ కమ్ మై వే. మీరు అన్నిటిని కూడా ఎలిజిబుల్. మీ లైఫ్‌లో జరిగే ఏదైతే మంచి విషయాలుంటాయో, వాటన్నిటిని కూడా ఆస్వాదించడానికి మీరు ఎలిజిబుల్ పర్సన్. అంటే మీ లైఫ్‌లో ఒక మంచి జరగాలి అని రాసిపెట్టుంది. సో, ఆ రాసిపెట్టి ఉన్న దాన్ని పొందడానికి మీకు అర్హత అయితే ఉందంట. ఐ యామ్ ఏ వారియర్ అండ్ బ్రేవ్ అండ్ రిసైలెంట్ ఇన్ ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్. మీరట వారియర్ లాగా ఉంటారట. ముందే మనం అనుకున్నాం. మీకొక మంచి కేపబిలిటీ ఉందని. మీరు ఒక వారియర్ లాంటి పర్సన్. వారియర్ అంటే ఎవరు? ఒక సోల్జర్, ఒక సైనికుడు. అట్లాంటి మనస్తత్వంతో ఉంటారంట. మీరేది చెయ్యాలనుకుంటున్నారో ఆ పని సక్సెస్‌ఫుల్‌గా చేసేంత వరకు మీ ధైర్యాన్ని మీరెక్కడ వదులుకోరంట. ఎలాంటి ఛాలెంజెస్‌నైనా కూడా మేము ఫేస్ చేస్తాం అన్నట్లు ఉంటారట. అంత గొప్ప క్యారెక్టర్ మీదే ఐ హావ్ ఎ బిగ్ హార్ట్. మీకు మంచి హార్ట్ అంటే అందరిని అర్థం చేసుకునేలాంటి మంచి హార్ట్ ఉంటుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఇస్తుంది మీలో మీకే తెలియని ఒక ఇది ఉంటుంది. మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకోండి అంటుంది అందుకే. చాలా మందికి మీలో ఏది దాగుందో మీ గురించి అసలు మీకు ఏ పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో కూడా తెలీదు. సో, అందుకనే నేను చెప్తున్నాను మీకు చక్కగా మీలో ఏదైతే ఉందో మీకు మంచి సోల్ ఉందంట. మంచి హార్ట్ ఉందంట. మంచిగా అన్నీ సక్సెస్‌ఫుల్‌గా సో, చూసారు కదా గైస్! మీకు ఎట్లాంటి మెసేజెస్ యూనివర్స్ పంపిస్తుందో డివైన్ మెసేజెస్ మీ లైఫ్‌లో ఈ చేంజెస్ అన్నీ గూడా రాబోతున్నాయి.
సో, జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా వచ్చే ప్రతి ఆహ్, మంచిని కూడా మీరు ఆస్వాదించండి. చక్కగా హ్యాండిల్ చేసుకోండి అన్నిటిని గూడా. సో, రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, మీకెట్లా ఉంది, ఏంటి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్. సో, థాంక్ యూ. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.